అందరు రైతులు గ్రాఫ్టింగ్ వంగ సాగు చేయడం అనేది చాలా తేలికనే. కాకపోతే దీన్ని మనము ఒక క్రమం తప్పకుండా ఇన్సెక్టిసైడ్స్ గానీ, ఫర్టిగేషన్స్ కానీ మనం వదులుకున్న తర్వాత ఇది మనకు మన పొలం లోపల మనం నాటు వేసుకున్న తర్వాత దాదాపు మనకు 2 నెలల తర్వాత మనకిది ఫ్లవరింగ్‌కొస్తుంది. ఫ్లవరింగ్‌కొచ్చిన తర్వాత మూడో మాసం నుంచి ఇది అత్యధిక దిగుబడిని మనకు ఇస్తుంది. అత్యధిక దిగుబడి ఇచ్చే క్రమం లోపల గూడా కొన్ని సమస్యలు ఉంటాయి. దీనికి ఎక్కువగా వచ్చేసేటువంటి పెస్టు షూట్ అండ్ ఫ్రూట్ బోరర్ మాత్రమే వస్తుంది. ఈ షూట్ అండ్ ఫ్రూట్ బోరర్‌కు మనము మార్కెట్‌లో చాలా రకాల పెస్టిసైడ్స్ ఉన్నాయి. దాంట్లో మనం బ్రాండెడ్ పెస్టిసైడ్స్ తీసుకొచ్చి వాటిని క్రమం తప్పకుండా ఎప్పుడైతే మనం పికింగ్ చేసుకుంటామో, పికింగ్ చేసిన తర్వాత ఆ పెస్టిసైడ్‌ని తీసుకొచ్చి మనం స్ప్రే చేసుకోవడం ద్వారా, అలాగే సెమీ ఆర్గానిక్ పద్ధతిలో గూడా మనం దీన్ని వెళ్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సెమీ ఆర్గానిక్ పద్ధతులు అన్నప్పుడు మనము ఇంగువ ద్రావణాన్ని లేకపోతే పుల్లటి మజ్జిగను గానీ మనం క్రమం తప్పకుండా అప్పుడప్పుడు వేప నూనెను గానీ మనం పిచికారి చేసుకోవడం ద్వారా ఎలాంటి పెస్ట్ గూడా దీంట్లో రాదు. మనము ప్రతిరోజు గూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకసారి మనం గ్రాఫ్టెడ్ వంగ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటే మాత్రము ఇది మనకు సత్ఫలితాలను ఇవ్వదు. ప్రతిరోజు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే మాత్రము ఇది మనకు మంచి ఆదాయాన్నిస్తుంది.